మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్లో నెహ్రూ సెంటర్లో ఉన్నాము. నెహ్రూ సెంటర్లో మెప్మా అంటే పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు వన్ డే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అన్ని టీ స్టాల్స్ అంటే మహిళలు పేదలకు సంబంధించిన పేదలను సంబంధించిన నిర్మూలన వ్యవస్థను ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఉపాధి హామీ ఏ విధంగా ఉండాలి, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడాలన్న విషయాలపై కూడా వాళ్ళకు కొంత ట్రైనింగ్ తీసుకొని కొన్ని అంశాలపై వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టుల మీద వాళ్ళకి సంబంధించినటువంటి బిర్యానీ కావచ్చు, సంబంధించినటువంటి ఊరగాయ పచ్చళ్ళు కావచ్చు, మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అన్ని రకాల పచ్చళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ షోయింగ్ పెట్టుకొని ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ మహిళలు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలు ఏ రంగాలలో వాళ్ళకి ఏ విధంగా నైపుణ్యత ఉంది దాని గురించి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని సొంతంగా వాళ్ళు దాని మీద ఆధారపడే విధంగా కూడా ఇటు గవర్నమెంట్ సంబంధించినటువంటి మెప్మా వాళ్ళు కూడా ప్రత్యేక కార్యక్రమానికి ఇక్కడ రూపొందించారు. ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ సమోసాలు, ఇక్కడ గారెలు ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి మిక్సర్కి సంబంధించినటువంటి అన్ని రకాల అంటే చిరుతిళ్ళు కానీ ఇక్కడ పిల్లలకి ఇష్టపడే తిళ్ళు అంటే వీళ్ళవన్నీ చేసుకొని కూడా ఒక వాళ్ళు స్వయంగా ఉపాధి వాళ్ళంతా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద బతకొచ్చనే నేపథ్యంలో మెప్మా వాళ్ళు ఒక రూపొందించుకున్నారు. ఇవే కాకుండా ఒకవైపు కూడా చీరలు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఒకవైపు క్యాంటీన్ పెట్టారు. మొత్తం ఓవరాల్ చూసినట్లయితే ఇక్కడ ఒక జాతరలో ఒక ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది. దీనికి చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి మెప్మా బాధ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళు అసలు ఏంటి ఇది ఈ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహించారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఒకసారి వాళ్ళ మాటలను అడిగి ప్రయత్నం చేద్దాం. మరి మీరు చెప్పండి అసలు ఏంటి ఇవాళ రోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు కదా, అసలు దీని ఉపయోగం ఏంటి, ఎవరికి వస్తుంది అసలు ఇదంతా? సార్ ఇది స్ట్రీట్ వెండర్ల కోసం అని 2018 నుండి స్ట్రీట్ వెండర్లను వీధి వ్యాపారులను కోవిడ్ టైంలో 2019లో వీధి వ్యాపారులను గుర్తించి వాళ్లకు పెట్టుబడి పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వాళ్ళకు ఆన్లైన్లో వాళ్ళని స్ట్రీట్ వెండర్లుగా వీధి వ్యాపారులుగా గుర్తించి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చి బ్యాంకర్స్ ద్వారా 10,000 రుణం నుండి మొదలుపెట్టి 10,000 కట్టుకున్న వాళ్ళకు మళ్ళీ 20,000, 20,000 కట్టిన వాళ్ళకు 50,000 తక్కువ వడ్డీతోటి, ఎంత అంటే 5.0 ఇంట్రెస్ట్ తోటి ఇచ్చారు. ఆ తర్వాత బ్యాంకర్స్ ఇప్పుడు ఒక 6 నెలల నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రుణాలు అనేది రావట్లేదు. ఇప్పుడు సిఐజీ గ్రూపులుగా అంటే వీధి వ్యాపారుల సంఘం అని మేడం ముఖ్యంగా దీని ఉద్దేశం అంటే మహిళలు అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు జీవనం కొనసాగించాలనే ఉద్దేశం మీద పెట్టుకుని ఆ టైంలో వీధి వ్యాపారులకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేని క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి రుణాలు ఇప్పించి వీధి వ్యాపారులకు వాళ్ళ వ్యాపారాలను ఇంకా అభివృద్ధి చెందడానికి వాళ్ళకంటూ వీధి వ్యాపారులుగా మన మున్సిపాలిటీ తరపు నుంచి వెళ్ళి ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో వాళ్ళు వ్యాపారం పెట్టుకొని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చెందేలాగా వాళ్ళు ఎక్కువ వడ్డీలకు బయట పెట్టుబడికి తీసుకోకుండా మన మెప్మా ద్వారా గ్రూపులను చేసి వాళ్ళకు తక్కువ వడ్డీతోటి వాళ్ళకు వ్యాపారాలు చేసుకొని ఒక్కొక్క వ్యాపారులకు స్కానర్లు కూడా ఇచ్చి వాళ్ళు బ్యాంకులకు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ పెంచుకునే విధంగా బ్యాంకర్లకు నమ్మకం వచ్చే విధంగా వాళ్ళను అవగాహన ఇచ్చి వీధి వ్యాపారులకు ఈ రోజు కార్యక్రమం ఏంటంటే 100 days యాక్షన్ ప్లాన్ అనేది మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ రోజు వీధి వ్యాపారుల ఫుడ్ ఫెస్టివల్ అని మన ఇక్కడ వీధి వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు ఎవరెవరు ఏవే వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది ఫెస్టివల్ చేయడం జరిగింది. ఇక్కడ అందరు కూడా వచ్చి వాళ్ళ వ్యాపారాలను ఇక్కడ స్టాల్స్ లో పెట్టి వాళ్ళకు వివరించడం జరిగింది. మాకు ఇంకా ఏం కావాలి, ఇంకా ఏ విధంగా మా బిజినెస్ అభివృద్ధి జరగాలో సార్ కూడా అడిగి తెలుసుకున్నారు, మేము కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ మన ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పచ్చళ్ళు అంటే వాళ్ళ విధి వ్యవస్థకు సంబంధించినటువంటి పచ్చళ్ళు కూడా ఇక్కడ షో చేసుకుని వాళ్ళకి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాళ్ళు అర్థం మీరు చెప్పండి ఏంటమ్మా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ కార్యక్రమం? సార్ 100 రోజుల పని కల్పించడంలో 100 days యాక్షన్ ప్రకారము ఇది చిరు వ్యాపారులకి లోన్స్ ఇస్తే ఆ లోన్ని ఎట్లా రొటేషన్ చేసుకున్నారు అది మా దాకా తెలవాలని కమిషన్ మీటింగ్ జరిగింది సార్. గ్రూపుల నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ని డెవలప్ చేసుకోవడంలో 10,000 నుంచి 20,000, 20,000 నుంచి 30, 40 ఈ ఒక 6 నెలల మధ్య నుంచి అంటే మీ సొంతంగా మీ కాళ్ళ మీద బిజినెస్ స్టార్ట్ చేసుకొని సమాజంలో నిలదొక్కునే ప్రయత్నమే కదా బాగా. అవును సార్.
నరేంద్ర మోడీ గారి స్కీము ఫస్ట్ 10,000 చిరు వ్యాపారులకి 10,000 లోన్ ఇచ్చారు సార్. ఆ లోన్ నుంచి 20,000, 20,000 నుంచి 30,000 వరకు వచ్చింది సార్. ఇప్పుడు లోన్స్ ఒక 6 నెలల నుంచి బంద్ అయినాయి సార్. ఏ బిజినెస్ పెడుతున్నారు మేము కొంత పచ్చలు పెడుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ప్రజల నుంచి ఎట్లుంది స్పందన? ఓకే సార్, మంచిగానే చేసిస్తాం సార్, మంచిగానే ఉంది సార్. ఓకే, మరోవైపు మనం చూద్దాం. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి జంతికలు కానీ, అరిసెలు కానీ, గజ్జలు కానీ, రకరకాల చిరుతిళ్ళు పెట్టుకుని మొత్తం వీళ్ళు వ్యాపారం పెట్టుకుంటున్నారు. అసలు వీళ్ళు మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మేము ఐడిఓసిలో క్యాంటీన్ సార్, మేము డ్వాక్రాలో ఉంటాము. 2 lakhs లోన్ తీసినాం. నాతో పాటు 4 సభ్యురాలకు ఉపాధి కలిగిస్తున్నాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ముందు అంటే ఎంతమంది మీ బ్యాచ్ ఉంటే ఎంత లోన్ వస్తుంది? ముందు ఇంకా లోన్ పెంచుకుందాం అనుకుంటున్నారా, తగ్గించుకోవాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను సార్, పెంచుకోవాలని అనుకుంటున్నాను. 6 వర్కర్స్ సార్. మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని పెట్టారు కదా జంతికలు అవన్నీ, ఎలా ఉంది మరి బిజినెస్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. తిన్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు సార్. చూస్తున్నాం అంటే వీళ్ళకి ముఖ్యంగా 100 days ఫెస్టివల్ బాగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పేదల నిర్మూలన సంస్థకి మాత్రం ఇక్కడ మెప్మా ఆధ్వర్యంలో ఇక్కడ 100 days మొత్తం చేయబోతున్నారు. ఇక్కడ వివిధ స్టాల్స్ మొత్తం పెట్టుతున్నారు. ఇక్కడ అంటే సమోసా, ఒకవైపు ఐస్ క్రీమ్, జిలేబీ, ఈ తర్వాత అన్ని మహిళలకైతే ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని సంస్థలకు సంబంధించినటువంటి రకరకాల వస్తువులు కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ మార్కెట్లో పెట్టి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మెప్మాకు సంబంధించినటువంటి మహిళలందరూ వాళ్ళ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. చీరలకు సంబంధించిన బిజినెస్ ఏ విధంగా ఉంది వాళ్ళు అడిగే తెలుసుకుపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మెప్మా ద్వారా మీరు వాళ్ళ 100 days ఫుడ్ ఫెస్టివల్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల ఐటమ్స్ కూడా పెట్టుకున్నారు. మీ బిజినెస్ ఏంటి అసలు? ఇక్కడ శారీస్ బిజినెస్ అండి. శారీస్ అమ్మడమే, కొంచెం సేల్ అయినాయి, మామూలుగా ఎక్కువ ఏం కాలేదు. జనం ఎక్కువ రాలేదు కాబట్టి తక్కువ అయినాయి, పర్లేదు. అంటే ముందు మీ బిజినెస్ కి ఎంతమంది సభ్యులు ఉంటారు? మీ గ్రూప్ ఉద్దేశం ఏంది అసలు? గ్రూప్ లో 3 సభ్యులు కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. శ్రీనిధి నుండి లోన్ తీసుకొని వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిరు. ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, ఇప్పటి వరకు అయితే మరీ ఇబ్బంది లేదు, అంతగా లాభం కూడా లేదు, మామూలుగా నడుస్తుంది. ముందు ఇంకా బ్యాంక్ రుణాలు ఎక్కువ బంధాలు చూస్తున్నారా? ఎట్లుంది పరిస్థితి? బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ఇంకా పెద్దగా డెవలప్ చేసుకోవాలని చూస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంది? మెప్మా పేదరిక నిర్మూలన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? అది ఫుడ్ ఫెస్టివల్ అంటే వీధి విక్రయదారులు ఉన్నారు కదా, వీధి విక్రయదారులకు సంబంధించింది మన స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అనేది ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటిది. ఇది దాని సందర్భంగా వాళ్ళకు చిన్న లోన్స్ అంటే 10,000 నుంచి స్టార్ట్ చేసిండ్రు. చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అవుతుంటే ఇంకా 10,000 అయిపోయిన తర్వాత 20,000 అయిపోయిన తర్వాత 50,000 తీసుకొని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మన 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇది ఫుడ్ ఫెస్టివల్ చేయాలని మనకు మెప్మా హెడ్ ఆఫీస్ నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. పర్లేదండి, బాగానే నడుస్తుంది. మా మహిళా సంఘాల నుంచి కూడా మేము ఎక్కువ రుణాలు ఇప్పించి మహిళలతోటి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. పచ్చళ్ళ తయారు కానీ, లేకపోతే ఫుడ్కు సంబంధించినటువంటి మన అప్పాలు అవి ఇవి తయారు చేసి కూడా చేయడం జరుగుతుంది. ఇంకొకటి మన ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఇక్కడ కొత్తగా పెట్టించినాం ఒకటి. ఆ అమ్మాయి కూడా శ్రీనిధి లోను మరియు బ్యాంక్ లింకేజ్ ఇప్పించడం జరిగింది. అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కిందకే వస్తుంది. దానికి అంటే ఇక్కడ తయారు చేయట్లేరు ప్రస్తుతము, వేరే కానించి తెచ్చుకొని సేల్స్ చేసుకుంటున్నారు. కమిషనర్ అనేది కొనుక్కోవాలని ఇప్పుడే సార్ వాళ్ళు వచ్చి చూసి దీనికి సబ్సిడీ కూడా వర్తిస్తుందమ్మా, 20 లక్షల వరకు కూడా మీరు తీసుకోవచ్చు అనేది చెప్పడం జరిగిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకు అనౌన్స్ అంటే ఎక్కువ పబ్లిసిటీ కాలేదు, ఆమె తెచ్చుకున్నది పెట్టుకున్నది అంతవరకే. ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల తనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఆ సార్ వాళ్ళే వచ్చి మేము ఇట్లా లోన్ ఇస్తాము, మీకు సబ్సిడీ కూడా వస్తుంది అన్నది. ఆ అమ్మాయి కూడా మిషనరీ కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇంకా ముందు కూడా చాలా డెవలప్ చేసుకునే కార్యక్రమాలు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 50,000 నుంచి స్టార్ట్ చేసి మహిళా సంఘాలలో ఇప్పుడు ఒక్కొక్క మహిళ 2 లక్షల వరకు అంటే ఒక ఎస్హెచ్జి వచ్చేసి 20 lakhs వరకు తీసుకుంటున్నారు. శ్రీనిధి రుణాలు తీసుకుంటున్నారు. అందరు కూడా చాలా బాగా వ్యాపారాలు చేసుకొని అభివృద్ధిలోకి వస్తున్నారు. ఇంకా కూడా ఏమైనా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే ఇంకేమైనా బస్సుల లాంటి కార్యక్రమాలు డిఆర్డిఏ వాళ్ళకి ఇచ్చారు, కానీ మాకు మెప్మా వాళ్ళకి ఇంకా లేదు. అట్లాంటిది కూడా ఏమన్నా మాకు ప్రొవైడ్ చేసినట్లయితే మేము కూడా ఇంకా చాలామంది మహిళలకు మేము ముందుండి అట్లాంటివి కూడా వాళ్ళకు అందించే విధంగా ఆర్పీలము సిఎల్ఆర్పి మెప్మా తరపు నుంచి కూడా మేము కూడా
చేస్తాము. డేస్ యాక్షన్ లో భాగంగా సంబంధించినటువంటి మెప్మా వారికి ఈ విధంగా ఈ రోజు ఒక 1 డే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. దీంట్లో రకరకాల క్యాంటీన్స్ మొత్తం స్టాల్స్ మొత్తం పెట్టుకొని ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మహిళలు వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు ఉపాధి పెంచుకొని వాళ్ళకి బ్యాంకు రుణాలు పొంది అంటే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం వీళ్ళకి తోడ్పడం అందిస్తుంది. వీళ్ళు కూడా ముందుకు పోయిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం వీళ్ళని అన్ని విధాలుగా వీళ్ళకి ఆదుకొని ఇంకా బ్యాంకు రుణాలు ఇచ్చి వీళ్ళు తోడ్పడినట్లయితే మా సమాజంలో కూడా మేము ఒక తలెత్తుకొని బతకగలం అని చెప్పేసి వాళ్ళకి ధీమా వ్యక్తం చేసుకున్న పరిస్థితి ఉంది.